తెలంగాణలో ఇద్దరు కీలక మంత్రుల హెలికాప్టర్ యానం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది దూరంలో ఉన్న కార్యక్రమాలకైనా హెలికాప్టర్ ను విరివిగా ఉపయోగిస్తూ ఉండటం విమర్శలకు దారితీస్తోంది. వీరి స్థాయి వేరంటూ కాంగ్రెస్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఇద్దరు నేతల గగనయానంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది వారి కడుపు మంట అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ ఉంటే హెలికాప్టర్ షేర్ ఆటోలా వాడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్ నగర్ పర్యటనల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనల కోసం హెలికాప్టర్ను విరివిగా వినియోగిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హెలికాప్టర్ లేనిదే కాలు కదలడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఆకాశయానం చేసే మంత్రులకు సామాన్యుల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. తక్కువ దూరానికి రోడ్డు మార్గంలో త్వరగా వెళ్లే అవకాశం ఉన్నా హెలికాప్టర్ ను షేర్ ఆటోలా వాడుతున్నారంటూ కేటీఆర్ చేసిన విమర్శలు ఈ మంత్రులకు కాస్త ఘాటుగానే తగిలాయి. బీజేపీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయటంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. హెలికాప్టర్ పర్యటనలపై వస్తున్న విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తే గంటకు 300 లీటర్ల ఇంధనం అవసరమవుతుందని, ఏవియేషన్ ఫ్యూయల్ లీటర్ ధర 100 రూపాయలు ఉందని లెక్క చెప్పారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం చేపట్టే ఒక్కో కార్యక్రమానికి 3-4 మంత్రులు కలిసి వెళ్తున్నామని గుర్తు చేశారు. రోడ్డు మార్గంలో వెళ్తే పోలీసుల బందోబస్తు, అధికారుల కాన్వాయ్ ఖర్చులు అన్నీ కలిపితే హెలికాప్టర్ కంటే ఎక్కువ వ్యయం అవుతోందని వాదించారు. అంతేకాదు కారులో వెళ్లడానికి చాలా సమయం పడుతుందన్న వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రజల అవసరాలు త్వరగా తీర్చడానికి హెలికాప్టర్లో వెళ్లడమే ఉత్తమమని ఆయన సమర్థించుకున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం లీజుకు తీసుకున్న హెలికాప్టర్నే తాము వాడుతున్నామని, తమకు అదనపు ఖర్చు కేవలం ఇంధనమేనని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి హెలికాప్టర్లో వెళితే హాఫ్ డేలో పూర్తయిందని, అదే రోడ్డు మార్గంలో వెళితే 4 రోజులు పట్టేదని ఆయన ఉదహరించారు. తాము హెలికాప్టర్లో వెళ్లేది ప్రజల పనులు త్వరగా పూర్తి చేయడానికే కానీ సోకుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం తాము విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే కడుపు మంటతోనే బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాధనాన్ని వెచ్చించి హెలికాప్టర్ ను వినియోగించడం ఎంతవరకు సమంజసం? తక్కువ దూరాలకు కూడా గగనయానం ఎందుకు అనే ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి.